గుడిస పరిస్థితి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారా? ఇది గుడిస అనమాట, అలా వస్తుంది వాటర్. ఇప్పుడు ఎట్లా వెహికల్ గట్ట ఏం రావద్దు ఫ్రెండ్స్. ఇక ఎందుకైతే ప్రస్తుతానికి మనం వెళ్ళే దారి కూడా చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇప్పుడు జీప్ ఆఫ్ చేసి వచ్చాం. ఇప్పుడు ఇది రావాలంటే జీపును ఇటు సెంటర్ చెయ్యాలి. సెంటర్ చేయడం వల్ల కొద్దిగా కష్టమే. గుడిస ఇప్పుడు రైన్ మాత్రం ఫుల్గా పడుతుంది అనమాట. వెళ్ళే దారి చూసారు ఫ్రెండ్స్ రైన్ ఎలా ఉందో. ఈ బండి ఇప్పుడు ఎలా వెళ్తుందో ఇప్పుడు ఆలోచిస్తారు ఫ్రెండ్స్. ఇది అసలు ఘాటి. ఇప్పుడు ఈ కాసుకొని ఎక్కాలంటే చాలా కష్టపడాలి మనం. ఇదన్నమాట. ఏంటంటే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. సామాన్లు లేవు అన్నీ అంటున్నారు సందేహాన్ని. మళ్ళీ బ్యాక్ అవుతాం. ఇది రేన్ అనమాట. అంతగా ఎంత పడుతుంది వాతావరణం. ఈ రోజు చూసారు ఇంకా వస్తాయి వాటర్ గుర్తకుండా నుంచి. వర్షంలోనే వచ్చాం. ఫోను సిగ్నల్ లేదు. జీప్ అనమాట. జీప్తో వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకైతే జీప్ అనమాట. రేను చూసారు ఎలా పడుతుందో. మా బాలుగాడు సామాను పోయి ఎత్తుకున్న ఫ్రెండ్స్. అందుకే ఇంత కాలానే ఇలా చూసి మా అన్నయ్య కూడా ఏంటంటే ఫోటోలు తీయడం కాదు, ఇక్కడ వర్షానికి ఎంత సిక్కుపడిపోయాం. ఇక్కడ ఎదరొచ్చేసారా తీసుకొస్తున్నారు. చూపిస్తున్నాను మీకు చూడండి. నాకు తెలిసి నేను తెచ్చుకున్న ఫుడ్ కూడా పోయి ఉంటుంది. పాపం వాళ్ళు అంత కష్టంతో వస్తున్నారు వాళ్ళు. ఇది అక్కడ పాడేసి వచ్చి తెలియలేదు పాపం. వీళ్ళు తీసుకొస్తున్నారు అన్నమాట. ఇది వాతావరణం. వాతావరణం ట్రాన్స్ఫర్ ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నట్టు. వీరు పెద్ద ముసుగు దొంగలు అన్నమాట గుడిసెకి. మనకేం పర్లేదు. ఫోటోలు తీయట్లేదు. ఇది గుడిసె అందాలు. అందాలో ట్రాన్స్ఫారం డబ్బులు రోజు గుడిసె ట్రాన్స్ఫారం పోతే పెట్టడానికి వచ్చామండి. చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. మనిషికి మనిషి కూడా కనిపించకుండా ఉంది.
ఇప్పుడు ఎవరు కనిపించరు, ఆ ఎండను చూద్దామన్నా ఎవరికి కనిపించదు అనమాట. మొత్తం అంతా పొగ మంచుతో కూడి ఉంది. కూడి ఉండడం వల్ల పొగ మంచు రావడం వల్ల కనిపించట్లేదు. ఇప్పుడు మంచి రైన్ సీజన్ వచ్చానమాట, కనిపించదు అనమాట. ఈ విధంగా టవర్ మేము టవర్ దగ్గర ఉన్నాం, టవర్ కూడా కనిపించట్లేదు. అంత భయంకరంగా వస్తుందంటే అంత భయంకరంగా అని. ఇటువంటి టైంలో కూడా మేము ఆ గుడిసెకి కరెంట్ ఇవ్వాలని ట్రాన్స్ఫారం తీసుకుని వచ్చాం. ఆ ట్రాన్స్ఫారం వర్క్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతాం. వర్కర్స్ అందరూ మా లైన్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫారం అది తిప్పి వర్క్ చేస్తున్నారు. ట్రాన్స్ఫారం పోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఒక దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇప్పుడు అందరం వెళ్తామంట. వర్క్ స్టార్ట్ అయిపోయి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తా. చూసారు ఎలా వస్తుంది, సూపర్ వస్తూనే ఉంటుంది. గుడిస ఉండాలి, చాలా మంది అయితే చీకటి కమ్ముకుంటుంది. ముగ్గు దగ్గర మబ్బుల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది.